వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు. రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే సహించే ప్రసక్తే లేదు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాలలో మొత్తం 120 ఆర్వో వాటర్ ప్లాంట్లలో 20 ప్లాంట్లకు అనుమతి. మామూలు దండుకుంటూ 3 ఏళ్ల నుంచి దాడులు జరపని మున్సిపల్ అధికారులు. జొన్నల కొనుగోలును తక్షణమే చేపట్టి రైతులను ఆదుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బొజ్జ దశరథరామరెడ్డి. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో ఉగాది మహోత్సవాలు కరపత్రాలు విడుదల చేసిన కమిటీ సభ్యులు. భక్తులకు అన్ని ఏర్పాట్లు. శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం. నంద్యాలలో 2,27,000తో 421 రంజాన్ తోఫా కిట్స్ ను జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా లాంఛనంగా పంపిణీ. మహానంది క్షేత్రంలో హుండీ లెక్కింపు. కానుకల ద్వారా శ్రీ మహానందీశ్వర స్వామికి ఆదాయం. ఈవో వెల్లడి. నంద్యాల జిల్లాలోని రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ నమోదు ఈ నెల 31లోగా తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన 36 మంది నిందితులకు 56,500 రూపాయలు జరిమానా విధించిన న్యాయస్థానం. నంద్యాల పట్టణంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ప్రాంతంలోని రైల్వే గూడ్స్ షెడ్ లో రేషన్ డీలర్ షాపులలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని ప్రాసెస్ గురించి జరుగుతున్న విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలు నిర్వహించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఒక్కసారిగా రేషన్ డీలర్ షాక్ కు గురయ్యారు. మొత్తం స్టాక్ ఎంతుంది? రేషన్ డీలర్ పై ఆరా తీశారు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారికి హెచ్చరించారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సిడబ్ల్యూసి గోడౌన్లను, అందులో ఉన్న స్టాకు మరియు అనాలిసిస్ ప్రాసెస్ గురించి విచారించడం జరిగింది. అక్కడున్న స్టాకును మొత్తాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పలు రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, రేషన్ షాపులో వేస్తున్న ప్రతి వస్తువు ప్రజలకు అందాలని, అవి కూడా తప్పుదారిలో వెళ్లే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నేనైతే మాత్రం ఎవరి మాట వినని ప్రసక్తే లేదని, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, అలా ఏదైనా జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని వారికి హెచ్చరికలు జారీ చేశారు. మీ కార్డులో, మీ షాప్లో కార్డ్స్ 12 మొత్తం ఎంత? మొత్తం 1290. ఇప్పటిదాకా ఎన్ని చేశారు? అంతేనా? అంటే కొన్ని పెండింగ్ లిస్ట్ 400 సార్. పెండింగ్ లిస్ట్ 400లో 12 తీసుకుపోయింది. కొన్ని ఆధార్ రాసేసి వీళ్ళు చేయించకపోతే వీళ్ళకి రైస్ రాదు, మీ గవర్నమెంట్ జరగదు. మళ్ళీ ఈ పెండింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళే రావాలి. లేదు అందరూ వచ్చి చూడండి అంటే అన్నీ చేయండి, ఒకసారి చేయండి మీరు. నంద్యాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ల దందాకు బ్రేక్ వేశారు మంత్రి లోకేష్. ఆర్వో వాటర్ ప్లాంట్ వల్ల కలుషిత నీటిని తాగి రోగాల పాలవుతున్నానని సోషల్ మీడియా ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ డిఎంఏకు ఆదేశాలు జారీ చేశారాయన. నంద్యాలలో మొత్తం 120 ఆర్వో వాటర్ ప్లాంట్లలోని 20 ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఉంది. మామూలు దండుకుంటూ 3 ఏళ్ల నుంచి మున్సిపల్ అధికారులు చేయడం లేదు. 70 ఆర్వో వాటర్ ప్లాంట్లపై మున్సిపల్ అధికారుల దాడులు చేశారు. నీటి నమూనాలను పరీక్షించి 3 ఆర్వో వాటర్ ప్లాంట్లలో ప్రమాదకరమైన
ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు RWS అధికారులు నిర్ధారించారు. ఈ 3 షాపులను సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. నంద్యాలలో RO వాటర్ ప్లాంట్ల దందాకు బ్రేక్ వేశారు మంత్రి లోకేష్. RO వాటర్ ప్లాంట్ల వల్ల కలుషిత నీటిని తాగి రోగాల పాలవుతున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ DMAకు ఆదేశాలు జారీ చేశారాయన. నంద్యాలలో మొత్తం 120 RO వాటర్ ప్లాంట్లలో 20 ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఉంది. మామూలు దండుకుంటూ 3 ఏళ్ల నుంచి మున్సిపల్ అధికారులు చేయడం లేదు. ఇంకా 70 RO వాటర్ ప్లాంట్లపై మున్సిపల్ అధికారుల దాడులు చేశారు. RO వాటర్ ప్లాంట్ల వల్ల కలుషిత నీటిని తాగి రోగాల పాలవుతున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుకు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ DMకు ఆదేశాలు జారీ చేశారాయన. నంద్యాలలో మొత్తం 120 RO వాటర్ ప్లాంట్లలో 20 ప్లాంట్లకు మాత్రమే అనుమతి ఉంది. ఇక 3 RO వాటర్ ప్లాంట్లలో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు RWS అధికారులు నిర్ధారించారు. ఈ 3 షాపులను సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. గౌరవ మంత్రి వారి ఆదేశాలతో కలెక్టర్ గారి ఆదేశాలతో అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడం ఏంటంటే పట్టణంలో చాలా చోట్ల కూడా చాలా మంది మున్సిపాలిటీ సప్లై చేసే వాటర్ కంటే కూడా బయట నీటి శుద్ధి కేంద్రాలు, ప్రైవేట్ నీటి శుద్ధీకరణ కేంద్రాల పేరుతో ఉన్న ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం అనేది మేము గమనించి మరి లాస్ట్ మంత్ మన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఈ రకమైన ఈ ప్రైవేట్ నీటి శుద్ధి కేంద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని తాగి ప్రజలు దాదాపు 2-3 ప్రజలు మరణించడం, చాలామంది ఆరోగ్యం పాడైపోవడము ఇవన్నీ కూడా తెలుసుకొని మన పట్టణంలో కూడా అన్ని నీటి శుద్ధి ప్రైవేట్ నీటి శుద్ధి యంత్రాలన్నిటిని కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. మరి వాటిలో ఇప్పటి వరకు మాకు కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటి సరఫరా కేంద్రాల్లో ఈకోలి ఎక్కువగా ఉండడం, ఈకోలి ఎక్కువగా ఉన్న వాటర్ను స్వీకరించిన వాళ్ళు ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యం క్రమేపీ ఇబ్బందుల్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పరిశీలించి వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేశాము. ఎవరైతే నీటిని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలకు అమ్ముతున్నారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత తక్షణమే తదుపరి చర్యలు కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు లాఫుల్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే పురపాలక సంఘం కుళాయిల ద్వారా సరఫరా చేసే నీటిని మరి అది మెరుగైన నీరు, మీరందరూ కూడా దయచేసి ఆ వాటర్ తాగు పర్పస్ కోసం తాగే దీనికోసం దాదాపు ప్రతి సంవత్సరం 12 కోట్ల రూపాయలు అంటే నెలకి 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి మనం నీటిని సరఫరా చేస్తున్నాము. మరి అత్యంత రీజనబుల్ రేట్లో 80 రూపాయలకి నెల రోజులకు మనం నీళ్లు ఇస్తున్నాము. వేరే ఒక బ్యారెల్ 20 రూపాయలు వసూలు చేస్తారు ప్రైవేట్ నీటి శుద్ధి కర్మాగారాల వాళ్ళు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి శుద్ధి చేయకుండా బోర్ నుంచి వచ్చే వాటర్ను ఒక కేంద్రం పేరుతోటి మరి చాలా చోట్ల ప్రజలకు అమ్ముతున్నట్టుగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఇది ప్రజల సౌకర్యార్థం ఈ ప్రజల కోసం ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాము. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మున్సిపల్ వాటర్ని వినియోగించండి. అదేవిధంగా నంద్యాల జిల్లాలో రైతులు విస్తృతంగా జొన్న సాగు చేశారని, అయితే బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఉండటం వలన ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారికి విజ్ఞప్తి చేశారు. గురువారం పాణ్యం, గడివేముల, గోస్పాడ్ మండల రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ గారికి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జొన్నల కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి 3 వారాలు అయినప్పటికీ నేటి వరకు రైతుల దగ్గర నుంచి సేకరణ ప్రారంభం కాకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. రైతులు తమ ధాన్యాన్ని తమ కళ్ళల్లోనే ఉంచుకున్నారని, ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జొన్నల సేకరణకు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వచ్చే వారం నుంచి జొన్నల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
అంతవరకు రైతులు వర్షాల నుంచి తమ ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. జాయింట్ కలెక్టర్ ను కలిసిన వారిలో గడివేముల మండలం గడిగరేవుల సర్పంచ్ హరనాథ్ రెడ్డి, బలపనూరి మురళీధర్ రెడ్డి, యాళ్లూరు గ్రామం పి దశరథరామరెడ్డి మరియు పాణ్యం, గడివేముల, గోస్పాడు రైతులు ఉన్నారు. తొందరగా ఉంటే సన్నకారు రైతు ఏదో కొంచెం బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే కనుక ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసుకోమని చెప్పి మాకు పర్మిషన్ వచ్చింది. ఆఫీషియల్ ఇంకా మాకు రావాలి. సో April 1 నుంచి స్టార్ట్ చేస్తాం. తొందరగా వచ్చేటట్టు చూడండి సార్. మాట్లాడతాం. అట్లే జాగ్రత్తగా చూసుకోండి. ఒక 1 వీక్ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. రాయలసీమ సాగునీటి సాధన సమితి జొన్నలు నంద్యాల జిల్లాలో విస్తారంగా వేయడం జరిగింది. పంట వచ్చిన వాళ్ళకు 10-15 క్వింటాల దాకా వచ్చింది. రాని వాళ్ళకు 4 క్వింటాల నుండి 7 క్వింటాలు కూడా రాని పరిస్థితి. అంటే పంట కూడా రాలేదు, ధర కూడా సక్రమంగా లేదు. కనీస మద్దతు ధర 3,180 రూపాయలు ఉంది. ఈ ధరకు 3,325 అయితే రాయచోటి జొన్నలకు, వీటికైతే 3,180 రూపాయలు కనీస మద్దతు దగ్గర ఉంది. 3,225 రాయచోటి జొన్నలకు. ఈ ధరకు కనీస మద్దతు ధర కొంటామని చెప్పి ప్రభుత్వం దగ్గరికి ఇంతకుముందు కూడా మంత్రుల దగ్గరికి మన రైతులు పోయినప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకుపోయారు. కొంటామని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి. 3 వారాలైనా దీని మీద అతిగతి లేని పరిస్థితుల్లో ఈ రోజు ఎండాకాలం వర్షాలు పడుతూ అంత కళాల్లో అంత పెట్టుకున్న నేపథ్యంలో ఈ జొన్నలంతా తడిసి పాడైపోతాయి, వెంటనే తక్షణమే కొనాలని చెప్పి జేసీ గారికి అప్పీల్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ రైతులంతా కూడా జేసీ గారు మాకు ప్రభుత్వం నుండి కొనడానికి అయితే అనుమతులు వచ్చాయి. ఏప్రిల్ మొదటి వారం నుండి మేము మొదలు పెడతా ఉంటున్నారు. దాన్ని ఇంకా త్వరగా కొనడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వారికి విన్నవించడానికి ఇక్కడికి వచ్చాం. దానికి వారు సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. ధన్యవాదాలు. సన్నకారు రైతును కళ్ళంలో జొన్నలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ కొనక చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షానికి తడిసిపోయి చాలా ఇబ్బంది ఉన్నాము. గవర్నమెంట్ వారు దయచేసి కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతును ముఖ్యంగా ఇప్పుడు మా గడిగరేల గ్రామంలో మాకు 3,000 ఎకరాలు విస్తీర్ణం ఉంది. దాంట్లో కనీసం అంటే మా 2,000 ఎకరాలు మేము జొన్న చేసినాము. కానీ సార్ జొన్న పంట కూడా మాకు చాలా తక్కువ వచ్చింది. మద్దతు ధర లేదు, పంట లేదు. కాబట్టి మేము గవర్నమెంట్ మేము కోరేది ఒకటే, కనీసం ఉండే ధాన్యాన్ని కూడా మంచి మద్దతు ధర కొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఫిబ్రవరి 20 తారీఖులో మా పంట పూర్తిగా మాకు వచ్చేసింది. ఇప్పుడు కళాల్లో ఉంది. ఈ లాస్ట్ 1 వీక్ కిందట కొద్దిగా మాడాలు వచ్చినాయి, వర్షం కూడా పడింది. మా మండలంలో కొద్ది వర్షం పడింది, కొద్ది రైతులు కొద్ది జొన్న కూడా అక్కడక్కడ తడిసిపోయినాయి. కావున ఆ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తొందరగా ఈ డిసైడ్ తీసుకొని మాకు అంత ఒక 4-5 రోజుల్లో మాకు మా ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం. మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం లాస్ట్ మంత్ లో. కానీ ఇంతవరకు మాకు ఇంకా ఏం ప్రపోజల్స్ రాలేదు. కానీ ఇప్పుడు జేసీ గారు అయితే నెక్స్ట్ వీక్ నుంచి కొంటామని మాకు తెలియవలసింది. ఆ విషయాన్ని తొందరగా మాకు నిర్ణయం తీసుకుంటే మాకు రైతులంతా సేఫ్ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతున్నాయని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ సాయంత్రం గణపతి పూజతో పూజలు ప్రారంభమవుతాయని కమిటీ అధ్యక్షులు కమిటీ కరపత్రాలు విడుదల చేశారు. అదేవిధంగా నవచండీ హోమం 3వ తేదీ రోహిణి నక్షత్రయుక్త వక్ష లగ్నం, అదేవిధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా గురువారం షిరిడి సాయిబాబాకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, మంగళహారతి నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందడం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. నంద్యాల నాగులగుంటలో వెలిసిన శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నిర్మింపబడి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. సో ఆ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని మన కమిటీ నిర్ణయించింది. సో
దానిలో భాగంగా ఈ నెల 1 ఏప్రిల్ నెల 1, 2, 3వ తేదీలలో నాగప్రతిష్ఠ, గణపతి ప్రతిష్ఠ, అలానే చండీ హోమం, ఇంకా అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణం నిర్వహింపాలని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంలోనే ఆలయానికి మరమ్మతులు చేసి ఆలయానికి ఒక కొత్త రూపు సంతరించుకునేలా కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బంగారు పూత పూసిన మకర తోరణాలు, సింహాసనము, బ్యాక్ డ్రాపు షిర్డీలో ఎలా ఉంటాయో అలా బాబా మెయిన్ టెంపుల్లో ఏర్పాటు చేశాం. అలానే దత్త మందిరంలో కూడా మకర తోరణము, బంగారు గొడుగు, తర్వాత బ్యాక్ డ్రాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో 2వ తేదీ వచ్చేసి నవచండీ హోమం ఏర్పాటు చేశాం. ఈ హోమంలో 27 జంటలకు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడాను విరివిగా పాల్గొని మాచే ఇవ్వబడు తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్రలు కాగలనని ఆశిస్తున్నాం. ఓం సాయి. సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని చేయాలని కమిటీ తీర్మానించడమైంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అవసరమైన చోటల్లా ఏదైనా అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. దేవాలయంలో మెయిన్గా మెయిన్ డోరు అలాంటివన్నీ చాలా సంవత్సరాల నుంచి కొంత చెదులు పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా సంతరించుకునేట్టుగా అన్ని కూడా చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా కొత్తగా నాగలకట్ట నిర్మించడం జరిగింది. దానికి గెలివి చక్రవర్తి దంపతులు దానికైన వ్యయాన్ని వాళ్ళు భరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 2, 3 తేదీల్లో బ్రహ్మశ్రీ మాడుగుల నాగేంద్ర శర్మ స్వామి ఆధ్వర్యంలో 2వ తేదీ నవచండీ హోమం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ చండీ హోమం చేయలేదు. కాబట్టి సాయిబాబా మందిరంలో నవచండీ హోమం చేయాలని నాగపని శర్మ గారు చెప్పడంతో మేము కమిటీ కూడా ఇది మంచి కార్యక్రమం, నంద్యాల పరిసర ప్రాంతాలకు కూడా ఒక మంచి జరిగే కార్యక్రమం అని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా 5,110 చెల్లించిన వాళ్ళు దంపతులు ఆ చండీ యాగంలో పాల్గొనవచ్చు. ఈ అవకాశము మళ్ళీ దొరకదు. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగపరచాల్సిందిగా కోరుచున్నాం. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 31 వరకు 5 రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ఘనంగా ప్రారంభించారు. ముందుగా అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణ ధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి ఉగాది మహోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. అయితే కన్నడ భక్తుల సౌకర్యార్థం నిన్నటి వరకు 4 విడతలుగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించిన ఆలయ ఈవో శ్రీనివాసరావు ఈ రోజు ఉగాది మహోత్సవాలు ప్రారంభం కావడంతో నేటి నుంచి ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యవంతమైన దర్శన కల్పన కోసం, అలానే భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు అన్నారు. అలానే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే కన్నడ భక్తులకు క్షేత్రంలో పలుచోట్ల చలవ పందిళ్లు, సామ్యానాలు నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నంద్యాల పట్టణంలో 2,27,000తో 421 రంజాన్ తోఫా కిట్స్ ను
నంద్యాల జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా లాంఛనంగా పంపిణీ మొదలుపెట్టిన ఆల్మినా ఏపీ నంద్యాల జిల్లాలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ మేవా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా మరియు అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్ ఆధ్వర్యంలో వారి సభ్యుల నుంచి రంజాన్ తోఫా కిట్స్ తయారు చేయుటకు క్లౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన 2,27,200తో 421 రంజాన్ తోఫా కిట్స్ ను తయారు చేయించారు. బీదవారు కూడా తమ రంజాన్ ఆనందంగా జరుపుకొనుటకు ఈ కిట్స్ ను ఆల్మేవా ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు వారి వారి ప్రాంతాల్లో గల బీదవారికి ఈ రోజు వారి గడపలకు తీసుకుని వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ చేతుల మీదుగా వారి కార్యాలయంలో కొంతమంది బీదవారికి పంపిణీ చేయడం ద్వారా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆల్మేవాలో గల వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ప్రభుత్వ మైనార్టీ ఉద్యోగస్తులు ఇలా బీదవారికి సహాయం చేయడాన్ని కొనియాడారు. ఆల్మేవా సేవలను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ లైన్ మునీర్ అహ్మద్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈయన రిక్షా తొక్కేవాడు, రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు సంపాదన లేదు. ఇటువంటి వాళ్ళను గుర్తించి ఒక లిస్టు తయారు చేసుకొని ఇంటింటికి తీసుకొని పోయి ఇస్తూ వస్తూ ఉన్నాం. ఇచ్చిన 155 మంది ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆల్మేవా ఆధ్వర్యంలో బీదవాళ్ళు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో ఆల్మేవా గత 6 సంవత్సరాల నుంచి క్లౌడ్ ఫండింగ్ ద్వారా తన మెంబర్స్ నుంచి విరాళాలు సేకరించి రంజాన్ తోఫా కిట్స్ తయారు చేసి వాటిని బీదవాళ్లకు వాళ్ళ గడపలకు తీసుకుని వెళ్ళి మా సభ్యులు ఇస్తూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సుమారుగా 2,27,000 రూపాయలు సోదరులందరూ విరాళాలు ఇచ్చారు. వారందరికీ జజాకల్లా ఖైర్, ధన్యవాదాలు. ఆ 2,27,000 రూపాయలతో నేడు 421 కిట్లు తయారు చేయడం జరిగింది. వీటిని జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశాము. ఆ తర్వాత ఈరోజు సాయంత్రానికల్లా మా సభ్యులు వారి వారి అవసరార్థుల గడపలకు తీసుకుని వెళ్ళి వీటిని ఇచ్చేస్తారు. వీటికన్నింటికి సహకరించిన మీ ద్వారా మీడియా వాళ్లకు, ఆ తర్వాత ఎవరెవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ మీడియా తరపున నేను వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఇక్కడ గుమికూడడానికి, ఇక్కడ మనమందరం చేరడానికి ముఖ్య ఉద్దేశము పేదవాళ్ళు కూడా ముస్లింస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన ఆల్మేవా తరపు నుంచి సభ్యులందరూ తలా మనమంతా ఒక ఫండింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 2,25,000 రూపాయలతో 27,000 రూపాయలతో మనము ఈ తోఫా కిట్ని రూపొందించినాము. తయారు చేయించి ప్రతి ఒక్క పేద ఇంటి గడపదకు చేదనైనంతగా మన సభ్యులందరూ పంచి ఉన్నారు. సో దీన్ని పంచడానికి ముఖ్య ఉద్దేశం మనం అందరము ప్రతి ఒక్కరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ విధానంగా మనము అందరు పేదవాళ్ళని గుర్తించాలని, గుర్తిస్తారని ఆశిస్తూ జై హింద్. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో నేడు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉభయ దేవాలయాలు, గోశాల హుండీ మరియు అన్నదానములలో భక్తులు సమర్పించుకున్న కానుకలను క్షేత్రంలో లెక్కించసాగారు. 35 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల ఆలయాలు 38,71,856, అన్న ప్రసాదం 31,134, గో సంరక్షణ 20,415, టోటల్గా 39,23,405 రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ తరపున ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, దేవస్థానం ఏఈఓ వై మధు, పర్యవేక్షకులు, ఇన్స్పెక్టర్లు, ఆలయ అర్చకులు, సిబ్బంది, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన
శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి, భ్రమరాంబిక సేవా సమితి సేవలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ నమోదు ఈ నెల 31లోగా తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. జిల్లాలో 15,77,936 రేషన్ కార్డుదారులకు ఇప్పటి వరకు 14,04,647 చేయించుకున్నారని, మరో 1,73,289 మంది కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోలేదని చెప్పారు. వీరంతా తప్పనిసరిగా సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపుల్లోని ఈ పాస్ పరికరాల ద్వారా ఈ కేవైసీ చేయించుకోవాలని జేసీ వివరించారు. 5 ఏళ్లలోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరూ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు. నంద్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన 36 మంది నిందితులకు 56,500 రూపాయలు జరిమానా విధించిన న్యాయస్థానం. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలి, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావలి సూచనలతో నంద్యాల పట్టణ కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపిన 36 మందిని కనుగొని వారిపై మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కోర్టు నందు హాజరుపరచగా నంద్యాల జేఎఫ్సీఎం కోర్టు మెజిస్ట్రేట్ వారందరికీ కలిపి 56,500 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. మన ఇప్పుడు ఈరోజు సిసిఎస్ టీం సిరివేల సిఐ ఎస్ఐ సిరివేల అండ్ ఆ లీడర్ ఎస్డిపిఓ అలగడ్డ ఆధ్వర్యంలో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో సిరివేలలో గోవిందపల్లి ఊర్లో 18th సెప్టెంబర్లో ఒక గ్రేవ్ హెచ్బి అయింది. దాంట్లో టోటల్ 6.5 తోలాస్ అండ్ 9,30,000 టోటల్ వర్త్ అంటే 11,70,000 దొంగతనం జరిగింది. మన సిఐ శ్రీవేల టీం వాళ్ళ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర, పిసి వీరయ్య, ఇంకా సిసిఎస్ సిబ్బంది చాలా గట్టిగా పనిచేసి ఈరోజు పట్టుకొని 6.5 తోలాస్ 7,80,000 క్యాష్ అండ్ 3 phones 1,20,000కి పట్టుకొని రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ రికవరీ 11,40,000 రికవరీ అయింది. ఆల్మోస్ట్ 95% రికవరీ అయింది. 30,000 వాళ్ళు ఖర్చు పెట్టారు కొద్దిగా. దానికి మనం చాలా సంతోషంగా ఉన్నాము. ఒక గ్రేవ్ కేసు డిటెక్ట్ చేసాము. అందులో అక్యూజ్ కూడా టైంని దొరికింది, ఆ న్యాయం చేయడం జరిగింది. సో ఈ వీక్ లో చూస్తే మన సిసిఎస్ టీమ్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ చాలా గట్టిగా పని చేశారు. నంద్యాల 1 టౌన్ లో ఒక కేసులో 5 తోలాస్ గోల్డ్, 1/2 kg సిల్వర్ రికవరీ అయింది. నంద్యాల తాలూకాలో 2 కేసెస్ లో సేమ్ అక్యూజ్ 7 తోలాస్ గోల్డ్ రికవరీ అయింది. నంద్యాల తాలూకా ఇంకా 20 kg కాపర్ వైర్ థెఫ్ట్ కూడా చాలా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా పట్టుకొని 20,000 వర్త్ కాపర్ వైర్ 20 kg రికవరీ అయింది. సిమిలర్లీ అవుట్ లో కూడా 1,75,000 వర్త్ రికవరీ అయింది. బేతంచెర్లలో 1 lakh, ఒక టెంపుల్ ఆఫెన్స్ లో 1 lakh వరకు రికవరీ అయింది. సిమిలర్లీ కోయిలాకుంట్లలో కూడా లాస్ట్ వీక్ లో 11 బైక్స్, పల్సర్ బైక్స్ రికవరీ చేయడం జరిగింది. సో అన్ని చూస్తే మన నంద్యాల పోలీస్ లో
లా అండ్ ఆర్డర్ పోలీస్ కలిపి సిసిఎస్ చాలా గట్టిగా ఈ నిఘా పెడుతున్నారు. నైట్ పెట్రోలింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సస్పెక్ట్ దొరికితే వాళ్ళకి స్టేషన్ తీసుకువచ్చి వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేసి ఫింగర్ ప్రింట్స్ తీయడం అన్నీ జరుగుతుంది. ఇంకా బీట్స్ కూడా బాగా నడుస్తుంది. ఇంకా కెమెరాస్ గురించి కూడా ప్రతి ఎస్హెచ్ఓ టార్గెటెడ్గా పబ్లిక్ సహకారంతో ఆర్ కలెక్టర్తో కలిపి డిపార్ట్మెంట్స్తో కలిపి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి అన్ని కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. సో ఎలాంటి ఇంకా ఇట్లా కేసెస్ డిటెక్ట్ అయితే ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సిరివెల్ల సిఐ, సిసిఎస్ సిఐ అండ్ ఆలగడ్డ ఎస్డిపిఓ. దాంట్లో ఈ ముఖ్యంగా మన సిబ్బందికి కూడా నాగేంద్ర హెచ్సి అండ్ పిసి వీరయ్య ఇంకా సిసిఎస్ వాళ్ళు కూడా ఈరోజు ఫెలిసిటేట్ చేద్దాము కానిస్టేబుల్స్ కి. ఎవరు దొంగ దాంట్లో ఆ సేమ్ విలేజ్ చెందిన వాళ్ళు పగడి నరసింహ అలా పట్టుకోవడం జరిగింది. ముందు కొన్ని సస్పెక్ట్స్ ఉన్నాయి, ఇంకా మన వేస్ ఉన్నాయి, మనం బయట చెప్పొద్దు అన్ని. సో పట్టుకోవడానికి మన టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ తో టెక్నికల్ ఎవిడెన్సెస్ తో అన్ని కలిపి చేస్తాము. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు ఆర్ ఏ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని కలిపి దొంగ ఐడెంటిఫై అయ్యారు. రికవరీ కూడా అయింది. అతని పైన పాత కేసెస్ ఏం లేవు. అదే ఈజీ డబ్బు దొరుకుతాయి అండ్ అలవాటు ఉన్నాయి ఖర్చు చేయడానికి అతనికి. కానీ ఇప్పుడు ఎట్లా కేసెస్ లో పట్టుకుంటే వీళ్ళ పైన కేసు అయింది, రిమాండ్ పోతాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అండ్ ఏజ్ కూడా తక్కువే ఉంది. కానీ పోలీస్ రికార్డులో ఇప్పుడు పర్మనెంట్ గా అవుతారు. సో యూత్ కి అదే కోరుకుంటున్నాను, ఎట్లాంటి ఇష్యూస్ లో దొంగతనంలో ఈజీ మనీ కోసం చేయొద్దు. మీ పరిశ్రమ చేయాలా, గట్టిగా పని చేయాలి, మంచి ఉద్యోగం చేసి యూ హ్యావ్ టు లివ్ అ గుడ్ లైఫ్. ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.